ఈ డబ్బా ఈ ఫ్రెండ్ అయినందుకు బతుకు కుక్క బతుకు అయిపోయింది. సారీ రా, నేను కావాలని చేయలేదు. ఆ టైంలో నాన్న అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదురా. అర్ధరాత్రి సవాలు వాడిన దగ్గర సరసాలేంట్రా, చూస్తే పరిస్థితి ఏంటి? ఫాతిమా సైకిల్ ఇక్కడుంది ఏంటి? గుడ్ మార్నింగ్ అంకుల్. ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏంట్రా హోలే? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగట్లేదు అంకుల్. ఆ సంగతి నేను మీరు చూసుకుంటా. చూడకూడదు. తప్పుకోరా? ఏమండి, బాకీలు వాళ్ళందరూ ఒకేసారి ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు. అసలు ఈ కాలనీలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. మనకిదేం కొత్త కాదు కదా, నీకే ఇంకా అలవాటు కాలేదంతే. ఇద్దరు కొడుకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా పరువు ఎప్పుడో తీశారు. అంతకన్నా పోయేదేముందిలే. ఓ కృష్ణ సాబ్, ఏంటి షరీఫ్ గారు ఈ టైంలో ఎలా వచ్చారు? నీ కొడుకు లాంటి ఎదవలు ఉన్నంత కాలం ఏ ఆడపిల్ల తండ్రి అని ఇలాగే రావాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగిందండి? నీ కొడుకు మాయ మాటలు చెప్పి మా బేటీ వెంటబడి అల్లరి చేస్తున్నాడు. సాయి, ఈయన చెప్పేది నిజమేనా? నీ కొడుకు గురించి అంతా తెలిసి కూడా ఇంకా అడుగుతున్నావా? ఇంకొకసారి మా ఇంటి వైపు గాని నా బేటీ వైపు గాని కన్నెత్తి చూస్తే మర్యాదగా మాట్లాడటం ఉండదు. అల్లాకి కసం. సెలబెట్టి నాన్న, ఆయన చెప్పింది నిజమేనా? అవునా? బార్లో తాగి పడిపోయాడు అంకుల్. వచ్చింది కాకుండా సెల్యూట్లు ఏంట్రా ఎదవల్లారా? నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నీ దరిద్రం అంతా. ఇంతకు మించి ఏం చేయర్లే అనుకున్న ప్రతిసారి ఏదో పెంట చేస్తూనే ఉన్నారు. ఒకడేమో తాగుబోతులు తయారయ్యాడు, ఇంకొకడేమో దొంగతనాలు చేస్తే అమ్మాయిల వెంట తిరుగుతున్నాడు. అసలు ఎలా కన్నవే తల్లి ఈ దరిద్రుల్ని? చెప్పండి సార్, ఏం ప్రాబ్లం? నీకు చెప్పిన అర్థం కాదు. అర్థం చేసుకుంటా సార్, చెప్పండి. మీ మతం వేరు, మా మతం వేరు. మీ ఆచారాలు వేరు, మా ఆచారాలు వేరు. మీకు మాకు సరిపడదు. బయట సారీ సార్, మీరు బయలుదేరండి. అమ్మా, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏమైంది? ఏమైంది లక్ష్మి?